చంద్రబాబు బీసీల ద్రోహి అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ఒక మోసమని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జయహో నమ్మొద్దన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని విమర్శించారు. ఎన్నికల తర్వాత వారిని మర్చిపోతారన్నారు. ఇక రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ బీసీలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లో. నేను రాజకీయాల్లో తర్వాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి 40 సంవత్సరాల రాజకీయాల్లో అతను భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి ఒకటే ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ రాష్ట్రంలోని ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ. ఒక్కరిని కూడా అతను బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాస్ నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాస్ పంపించారు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాలు 4 పంపించాడు బ్యాక్వర్డ్ క్లాస్ రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ.